బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్ తో మూవీ అంటే భారీ కలెక్షన్స్ ఖాయమనే సెంటిమెంట్ ట్రేడ్ వర్గాల్లో ఫిక్స్ అయిపోయాయి. లోయెస్ట్ ఎంత కాదన్నా 300 కోట్లు రిటర్న్స్ వస్తాయని ప్రొడ్యూసర్లు కూడా ఫిక్స్ అవుతున్నారు. మరోవైపు ప్రభాస్ కూడా గ్యాప్ లేకుండా మూవీస్ చేస్తున్నారు. ఇంతకీ ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న నెక్స్ట్ మూవీ ఏంటి? ఆ మూవీలో హీరోయిన్ ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇక ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ రాజాసాబ్ పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ మూవీ షూట్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో షూట్ జరుగుతోంది. ఇంకోవైపు అడవి మధ్యలో ఉన్న పాడుబడిన ఇంటి సెట్ ను కూడా భారీగా వేశారు. ఈ సెట్ లోనే ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. రాజాసాబ్ షూట్ అప్పుడొకసారి ఇప్పుడొకసారి అన్నట్లు పోస్ట్పోన్ అవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఈ నవంబర్లోగా రాజాసాబ్ మూవీని పూర్తి చేసేయాలని ప్రభాస్ డిసైడ్ అయిపోయారు. ఇదొక హర్రర్ ఎంటర్టైనర్ అని టాక్ నడుస్తోంది. రాజాసాబ్ మూవీ పూర్తి చేస్తే 2025 ఫస్ట్ హాఫ్లో విడుదల చేసుకోవచ్చు. ఇక రెండో హాఫ్కు కల్కి 2 లేదా హను రాఘవపూడి చేస్తున్న సినిమాను రెడీ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు నాన్ స్టాప్గా వీలైనన్ని రోజులు రాజాసాబ్ షూట్ పూర్తి చేయాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారు. రాజాసాబ్ మూవీ సెట్ రెడీగా ఉండడంతో డైరెక్టర్ మారుతి చకచకా షూట్ కానిచ్చేస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సైజు మొక్కలు నాటి పెంచి చిన్న సైజు అడవిలా తయారు చేశారు. దాని మధ్య రకరకాల సెట్ ప్రాపర్టీలు ఏర్పాటు చేశారు. పాడుపడిన విల్లా మోడల్ ఇల్లు నిర్మించారు. చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో విభిన్నమైన మంచి హిట్ పడేలా కనిపిస్తోంది. రీసెంట్గా సెక్సీ బ్యూటీగా పేరున్న యాక్ట్రెస్ తన యాక్టింగ్తో అందరికీ షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరంటే మాళవికా మోహనన్ అనే చెప్పాలి. చాలా చిత్రాల్లో హాట్గా కనిపిస్తూ గ్లామర్ డాల్గా పేరు తెచ్చుకుంది మాళవికా మోహన్. కానీ మొదటిసారి ఒక మంత్రగత్తిగా ఊహించని గెటప్తో అందర్నీ సర్ప్రైజ్ చేసింది. దానికి తగ్గట్టుగా క్రేజీ పర్ఫార్మెన్స్తో చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్లో నటించి అబ్బురపరిచింది. మరిప్పుడు మాళవిక తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ది రాజాసాబ్ సినిమా చేస్తూ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది.